ప్రభుత్వ పాఠశాలల మనుగడే ప్రసాదకమవుతుంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఓ విశ్రాంత అధ్యాపకుడు చేస్తున్న కృషి ప్రశంసనీయం. ఒంగోలు సెయింట్ తెరీసా హైస్కూల్ విశ్రాంత హిందీ మాస్టర్, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్ మాస్టర్ హైస్కూల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అవసరమైన మెటీరియల్ను అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. 10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులు దాటిన ప్రతి ఒక్క విద్యార్థికి 1116 పారితోషికం అందజేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ దొంతు ఆనందరావు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు సీనియర్ పాత్రికేయులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ముస్లిం రచయితల సంఘం కార్యదర్శి షేక్ హుమయూన్ బాషా మరియు పాఠశాల అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మా పాఠశాలలో పనిచేస్తూ రిటైర్ అయిన మహబూబ్ జాన్ మాస్టర్ గారు ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకి 10th క్లాస్ విద్యార్థులకి స్టడీ ఎగ్జామినేషన్ మెటీరియల్ ఇచ్చారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫాతిమా అజ్మా బేగం స్మారక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రకాశం జిల్లా ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సెయింట్ తెరీసా పాఠశాలలో గౌరవనీయులు హెడ్ మాస్టర్ గారు బొంతు ఆనందరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్కూల్ పిల్లలకు ఈ 10th క్లాస్ మెటీరియల్ సరఫరా చేయడం జరిగింది. వీటితో పిల్లలు దాన్ని ఉపయోగించుకొని బాగా మంచి మార్కులతో పాస్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి, తర్వాత స్కూల్కి, తర్వాత మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళు బాగా పరీక్షలు చదివి బాగా రాసి బాగా అభివృద్ధిలో రావాలని, అందువలన నేను ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదో స్కూల్లో ఏదో ఒకటి ఇది ఇస్తూనే ఉన్నాను. అందువలన వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఇవి ఇవ్వటం జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా పిల్లలకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది. రెండవది, పిల్లలకి చివరిసారిగా వాళ్ళకి 10th క్లాస్ పరీక్షలు జరగబోతున్నాయి కాబట్టి వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.